బాధితులకు అందరూ సార్ ఫోటో గ్రామ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 4 దొంగలు అనుమానాస్పదంగా పారిపోతుంటే మన వెహికల్ చెకింగ్ పార్టీ మోటార్ ఎస్ఐ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో మనము చెక్ చేసి పట్టుకోవడం జరిగింది. అనుమానాస్పదంగా పారిపోతుంటే ఎందుకు పారిపోతారని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆర్మూర్ డివిజన్లో లక్ష్మణ చంద జన్నారం ఏరియాలో భోపాల్ ఏరియాలో ఈ చైన్ స్నాచింగ్లు చేసినారని చెప్పి వాళ్ళు ఒప్పుకునే సందర్భంలో పంచడం ఇచ్చి ఆ నలుగురు యొక్క కన్ఫెషన్ సీజర్ పంచడం వాళ్ళు రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ ప్రకారంగా వాళ్ళు మోర్తాల్ పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్, ఆర్మూర్ ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్, మోపాల్ నిజామాబాద్ టౌన్ డివిజన్లో మోపాల్ మండలంలో ఒక చైన్ స్నాచింగ్, అదేవిధంగా లక్ష్మణ చంద్ర 2, జన్నారంలో 1, మొత్తం 7 చైన్ స్నాచింగ్ కేసులు ఈ 2 గ్యాంగులు 4 కలిసి దొంగతనం జరిగింది. దానివల్ల అందులో ఈ కన్వెన్షన్ సిద్ధర్ పంచామా రికార్డ్ చేసి వాళ్ళ 4గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపుతా ఉన్నాం. ఈ 4గురి దగ్గర దాదాపు 15 తులాల బంగారు చైన్లు 7 కేసులలో ఉన్న స్నాచింగ్ కేసులో ఉన్న మొత్తం 15 తులాల బంగారం గొలుసులు వాళ్ళు దొంగతనం చేసి రికవర్ చేసి కోర్టులో జప్తు చేయడం జరుగుతాం. అదేవిధంగా ఒక పల్సర్ కూడా వాళ్ళ 5 సంవత్సరంలో వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకొని కోర్టులో డిపాజిట్ చేస్తాం. బండ్లు కాదు, బండ్లు దొంగతనం కాదు, బండ్ల మీద వచ్చి చైన్ స్నాచింగ్. ఎవరైనా కొట్టిరా సార్? వాళ్ళు ఎవరినైనా కొట్టిరా సార్? అర్థం కాదు, ఎవరైనా కొట్టిరా సార్? కొట్టి గుంజుకొని కూడా బండ్ల మీద వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఒకదాంట్లో మన దేగంలో పడుకున్న మెడకి వెళ్ళి గుంజుకొని పోవడం, బండి వచ్చి ఇంట్లోకి వెళ్ళి గుంజుకోవడం. వీళ్ళిద్దరు కలిసి ఇంకో దగ్గర మన నేర్కొండ అనేది మన ఒక వైన్ షాప్లో కుంటాల పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక వైన్స్లో పోతూ మందు తాగడానికి దొంగతనం చేసి బీర్లు దొంగతనం చేసి తాగింది. అది కూడా కేసు చేస్తుంది. మొత్తం 8 కేసులలో వీళ్ళను చూపించడం జరుగుతాం. వాళ్ళు ఎక్కడ వీళ్ళు మీకు ఇస్తే అబ్దుల్ సాజిద్ అని ఇతను మెకానిక్ లక్ష్మణ్ పెట్టిన, ఇంకొక అతను బోయస్ శేఖర్ అనే అతను డిచ్పల్లి నిజామాబాద్ జిల్లా, ఇంకో పోతూరు తరుణ్ ఈయన లక్ష్మణ్, ఇంకోటి చట్టి సాయి కుమార్ ఈయన నిజామాబాద్ కాంపౌండ్ మిర్చి కాంపౌండ్ నిజామాబాద్ జిల్లా. వీళ్ళు 4గురు కలిసి ఒక ముఠాలాగా ఏర్పడి వీళ్ళందరికీ ఒకరు పరిచయం. ఇలా అబ్బు అనేటోడు 5 కేసులలో ఉన్నాడు, శేఖర్ 2 కేసులలో ఉన్నాడు, తరుణ్ 4 కేసులలో ఉన్నాడు, సాయి కుమార్ 2 కేసులలో ఉన్నాడు. అబ్బు ఏమని